ఇప్పుడు టీవీ5 మూర్తికి ఒక డౌట్ వచ్చింది. టీవీ5 మూర్తికి వచ్చిన డౌట్ ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. రాజకీయాలలో కుళ్ళు కుతంత్రాలను ఎప్పటికప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో అమూల్యమైనవి. మీ అభిప్రాయాలను బట్టి మేము ముందుకెళ్తాం. జెన్యున్గా కామెంట్లు పెట్టండి అని వీడియో ద్వారా కోరుతూ, మూర్తి గారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. కూటమి పార్టీలని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి గతంలో తమ కనుసన్నల్లో పనిచేసిన అధికారుల్ని ఇప్పుడు కూడా రంగంలోకి దించి కీ ఇన్ఫర్మేషన్ తీసుకుని లేనిపోని వార్తలు పుట్టిస్తూ కుట్రలు పాల్పడుతున్నారు. గతంలో పనిచేసిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ అధికారిని మేనేజ్ చేస్తున్నారు. హెరిటేజ్కి సంబంధం ఉందంటూ టెండర్ల విషయంలో విపరీతమైన రాద్ధాంతాలు చేశారు అసెంబ్లీలో కూడా. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు రాబట్టారు? అసలు అందులో ఏం లేదు. కానీ అసలు లడ్డూలకి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, టెండర్లకు సంబంధించి ఎవరెవరు ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ రోజు డిక్ చేస్తున్నది ఎవరు? ఆ అధికారి ఇప్పుడు ఆ పాత్రలోకి ఎలా వచ్చారు? గతంలో అధికారి సీఎంఓలో ఏ స్థాయిలో ఉన్నారు? ఇలాంటి చాలామంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ ప్రతిపక్షం కోసం పనిచేస్తున్నారా? చూశారుగా టీవీ5 మూర్తి బాధ ఏంటో మీరందరూ కూడా విన్నారు. అధికారులు కొంతమంది ప్రతిపక్షానికి సహకరిస్తున్నారట. హెరిటేజ్కి సంబంధించిన కీలక సమాచారాన్ని, ప్రభుత్వానికి సమాచారాన్ని అందజేస్తున్నారట. గతంలో పనిచేసిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో ఏ కీలక పోస్టులో పనిచేశాడు సీఎంఓలో, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, అతను ఒక్కడే కాదు చాలామంది ఐఏఎస్లు కూడా ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని మూర్తి గారు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. అయ్యా మూర్తి గారు, మీరు ఏ తప్పు చేయకపోతే మీ ప్రభుత్వం, మీ టీడీపీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు మీరు ఈ విధంగా కంగారు పడుతున్నారు? ఎందుకు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ తప్పు చేయలేదు కదా. ఏ ఇన్ఫర్మేషన్ లాగితే మీకేంటి? తప్పు జరగనప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లాగినా అందులో తప్పు ఉండదు కదా. తప్పు జరిగి ఉంటేనే మీరు బాధపడాలి, దాన్ని సీక్రెట్గా ఉంచాలి అని అనుకోవాలి. తప్పు జరగనప్పుడు అంతా ఓపెన్గా పెట్టాలి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గానే ఉండాలి, అన్ని వ్యవహారాలు, ప్రభుత్వం చేసే అన్ని వ్యవహారాలు కూడా. మరి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీరు కంగారు పడాల్సిన అవసరం ఏముంది అంటే, హెరిటేజ్లో కానీ తిరుమల లడ్డూ విషయంలో కానీ మీరు తప్పు చేశారా? తప్పు చేసుంటేనే కదా మీ కీలక సమాచారం అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతూ ఉంది. ఒక అధికారి అందిస్తున్నాడు, దానివల్ల మాకు డ్యామేజ్ జరుగుతుంది అని తెగ బాధపడిపోతున్నారు. ఆ అధికారిని ఎవరో అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే తప్పైతే మీరు చేస్తున్నారు అని మీ మాటలను బట్టి అర్థమవుతా ఉంది. తప్పు చేయనప్పుడు మీకు కంగారు ఎందుకు చెప్పండి? మరి మూర్తి గారి బాధ ప్రజలైనా అర్థం చేసుకుంటారా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.